ఈరోజు మనం ఫేస్లో చాలా ముఖ్యమైన పార్ట్స్ గురించి అంటే మీన్స్ ఐబ్రోస్ కానీ ఐ షేప్స్ గురించి కానీ లిప్స్ గురించి కానీ అసలు ఎలా ఉండాలనే దాని గురించి మనం నేర్చుకుందాము. ఓకేనా? టోటల్గా ఇవాళ ఏంటంటే ఏదైతే ఐబ్రో షేపింగ్ ఉందో దాని గురించి చూద్దాం. ఇక్కడ కూపిడ్ షేప్ ఏదైతే ఉందో ఈ కూపిడ్ షేప్ నుంచి అవుటర్ కార్నర్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఐబ్రో అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా సేమ్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా సేమ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఏదైతే ఆర్చ్ వచ్చింది ఇక్కడ ఆర్చ్ వచ్చిందో రెండు ఈక్వల్గా ఉండాలి మనకి. ఓకేనా? ఐబ్రో షేపింగ్ ఎప్పుడు కూడా ఈ మెజర్మెంట్లో ఉండాలి మనకి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఆర్చ్ షేప్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ ఒక డైమండ్ షేప్లో వస్తుంది మనకి. ఇక్కడ పిన్ టు పిన్, నోస్ పిన్ టు నోస్ పిన్ అనమాట. మీకు ఐబ్రో షేపింగ్ అనేది ముందుకు వస్తుంది. కొంచెం ఈ షేప్ అంతా కూడా మీకు క్లారిటీగా మనకి ఒక షేప్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, అప్ ఐబ్रो इधर है. ओके, ऐसा आईब्रो है. आप लाइनर को ऐसा नहीं करने का. देखिए आईब्रो पॉइंट इधर दिखा रहे आपको, लाइनर पॉइंट इधर दिखा रहे, राइट? एक गलत है, ऐसा नहीं करने का कभी भी. ఓకేనా? ఎప్పుడైనా మనం క్లాసికల్ మేకప్ కానీ ఏదైనా మేకప్ చేస్తున్నప్పుడు ఐబ్రో పాయింట్ ఏమో ఇలా చూపిస్తుంటే ఐలైనర్ పాయింట్ ఇలాగా చూపించకూడదు అనమాట. ఓకేనా? ఎప్పుడు కూడా ఒకవేళ మీరు క్లాసికల్ మేకప్ చేస్తున్నారు, ఈ ఐబ్రో పాయింట్ ఇట్లా ఉంది ఇక్కడ వరకు అంటే కనుక మీరు ఐ పాయింట్ కూడా ఇలా రావాలి. అంటే ఈ రెండు పాయింట్స్ కూడా మనకి సమాన రేషియోలో ఉండాలన్నమాట. అంటే చూసారుగా, మీరు కూడా ఇలాంటి నాలెడ్జ్ నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే మన సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ విజిట్ చేయండి.